హలో అండి, అల్లం పచ్చడి చేశానండి. అదిగోండి నిలవ ఉండేటట్టుగా చేశాను. అదిగోండి 1/2 కేజీ అల్లంకి 1/2 కేజీ బెల్లం అండి. పావుకి 300 గ్రాముల బెల్లం, ఒక 200 గ్రాములు చింతపండు ఉంటుంది. ముందు రెండు వేరువేరుగా ఉడకబెట్టానండి. అల్లం శుభ్రంగా పొట్టు తీసి కడిగిన తర్వాత ముక్కలు కోసి ఆరబెట్టానండి. ఆరబెట్టి ఆయిల్లో వేయించాను. వేయించిన తర్వాత ఇవన్నీ కలిపేసేసి కారం కూడా 200 గ్రాముల కారం అండి. మొత్తం కళ్ళుప్పు కూడా 2 టీ గ్లాసులు వేసాను. మొత్తం అన్నీ కలిపేసి ఒక గిన్నెలో అన్నీ మిక్సీ చేస్తానండి. మిక్సీ చేసి అదిగోండి ఇలా అయింది. ఇప్పుడు తాలింపు చేస్తున్నానండి. అదిగోండి తాలింపు వేయిస్తున్నాను. చాలా టేస్టీగా ఉంటుందండి. చాలా అన్నీ కరెక్ట్గా సరిపోయి చాలా బాగుందండి. దోశలోకి ఇడ్లీలోకి చాలా టేస్టీగా, రైస్లో ఎక్కువ తిన్నాం కదండి, చాలా టేస్టీగా ఉంది. టిఫిన్లోకి చాలా బాగుంటుందండి. అది కూడా తాలింపు చేస్తాను. నచ్చినట్టు లైక్ చేయండి, మీరు కూడా తయారు చేసుకోండి. ఓకే అండి, బాయ్ అండి.